మన డిమాండ్ ఏమంటే మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కామ్, ఒక 5,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఉంటుంది. దానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళని లోపలేయాలి. ఎవరినో తీసుకొచ్చి బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి జైలు వేసేది కాదు. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళకి శిక్ష జరగాలి. తర్వాత ఈడ అన్ని ఊర్లలో బెల్ట్ షాపులు, ఇల్లీగల్ షాపులు, ఇల్లీగల్ ఇది గుడి ముందర అమ్ముతున్నారు, స్కూల్ ముందర అమ్ముతున్నారు, పబ్లిక్ ప్లేసెస్లో అమ్ముతున్నారు. October 2 కూడా మా రాయదుర్లో అమ్మినా, దాని వీడియోస్ కూడా వైరల్ అయినవి. నో యాక్షన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అట్ ఆల్. సో నా ఒకే రిక్వెస్ట్ ఏమంటే, ఇది జరిగింది సీఎం గారు కాన్స్టిట్యున్సీలో అంట. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా, సీఎం గారి జిల్లా. సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే. ఈ అక్రమ మద్యాన్ని తాగి 400 పైసలకు మరణాలు ఈ రాష్ట్రంలో సంభవించిన ఏ రకమైనటువంటి కదలిక కూడా ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రకమైనటువంటి ముందుకి భవిష్యత్తులో ఏవి జరుపుకోకున్నట్ల సిబిఐ దర్యాప్తు ద్వారా నిగ్గు తేల్చి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేటువంటి ఒక మాట వినపడకుండా ఈ పర్మిట్ రూముల్ని వెంటనే రద్దు చేసి మరి నిజాయితీ అయినటువంటి